శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయి సచరిత్ర 770వ పేజీలోని 51వ అధ్యాయం 220వ నుంచి ఈరోజు చదువుతున్నాము. చిలుమును ఒకసారి పిలిచి సవినయంగా నమస్కరించి తిరిగి ఇచ్చేశాడు. అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పోయింది. మరలా ఎప్పుడూ రాలేదు. మధ్యలో ఒకరోజు మాత్రం బాలారాంకు దగ్గు వచ్చింది. అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. కారణం ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత విషయాన్ని కనుక్కోగా ఆ రోజు బాబా తమ శరీరాన్ని వదిలివేసినట్లు తెలిసింది. ఆ భక్తునికి బాబా అలా సూచించారు. బాలారాంకు దగ్గు వచ్చిన రోజే బాబా తమ శరీరాన్ని త్యజించారు. దీనితో అతనికి తన నిధనాన్ని సూచించారు నిదర్శనాన్ని సూచించారు. అప్పటి నుండి అతనికి మరణం వరకు మరలా ఎప్పుడు దగ్గు రాలేదు. ఈ చిలుము అనుభవాన్ని ఎవరైనా ఎలా మర్చిపోగలరు? ఆ రోజు గురువారం, పైగా చావుడి ఊరేగింపు. దురంధర బృందానికి ఇనుమడింపిన ఆనందం లభించి ఆ రోజు స్మరణీయంగా మిగిలింది. 8 నుండి 9 వరకు బాబా ఎదుట ప్రాంగణంలో తాళాలు, తప్పిళ్ళు, మృదంగ వాదనలతో భజన జరిగింది. భక్తులు అభంగాలు పాడుతుంటే మరోవైపు పల్లకిని అలంకరిస్తుండేవారు. పల్లకి తయారయ్యాక బాబా చావుడికి బయలుదేరేవారు. ఇది వరలో 37వ అధ్యాయంలో చావుడు ఊరేగింపును విస్తారంగా వర్ణించాను. ఇక్కడ చెప్పడం పునరుక్తి అవుతుంది. బాబా ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి చావుడిలో గడిపేవారు. వారి ఆ నియమం ఆగకుండా వారు శరీరాన్ని విడిచే వరకు సాగింది. ఆ చావుడి వైభవాన్ని చూడాలని బాలారాం కుతూహలం. అందువలన చావుడి ఊరేగింపు సమయానికి సరిగ్గా దురంధర బృందం అక్కడికి వచ్చారు. షిరిడీ గ్రామవాసులు, స్త్రీలు, పురుషులు బాబాను వెంట పెట్టుకుని ఎంతో ఉత్సాహంగా జయజయకారాలు చేస్తూ చావుడికి బయలుదేరారు. శ్యామ్ సుందర్ అనే అందమైన పేరుగల బాబా గుర్రం వీప్ మీద జరీ వస్త్రాన్ని ధరించి చక్కటి అలంకారంతో తై తై అని నాట్యం చేస్తున్నట్లుగా ముందు నడిచింది. సన్నాయిడోలు మొదలగు వాద్యాలు మోగుతుండగా అలంకరించిన శ్యామకరణతో బాబా పల్లకి వెంట ఊరేగారు. భక్తులు ఛత్రాన్ని పట్టుకున్నారు. పతాకాన్ని చేత పట్టుకుని ఛత్రాన్ని శ్రీసాయి శిరస్సుపై పట్టుకుని వింజామరలను వీస్తూ నలువైపులా దివిటీలను పట్టుకుని నడిచారు. తాళాలు, మృదంగం మొదలగు వాయిద్యాలను వాయిస్తూ చక్కగా భజన చేస్తూ బాబాకు ఇరువైపులా నడిచారు. ఇటువంటి రమ్యమైన ఊరేగింపు చావుడి సమీపానికి రాగానే బాబా ఆగి ఉత్తరాభిముఖంగా నిలచి విధిపూర్వకంగా చేతులతో ఏవో సూచన చేశారు. బాబా భక్తుడు మహల్సాపతి బాబాకు ఎడమవైపున, బాబా పైన ఉత్తరీయాన్ని పట్టుకున్నాడు. బాబా కుడివైపున తాత్యా పాటిల్ లాంతర పట్టుకుని నడిచాడు. బాబా ముఖసలే సువర్ణవర్ణం, పైగా దీపాల ప్రకాశంతో రాగి కలిసిన బంగారంలా అరుణారుణ ప్రభలతో శోభిస్తుంది. ఆ సమయంలోని వారి పవిత్ర దర్శనం మహాభాగ్యం. బాబా ఏకాగ్ర మనసుతో నిల్చుని ఉత్తరాభిముఖంగా కుడి చేతిని కిందకు పైకి ఊపినప్పుడు ఎవరినో పిలుస్తున్నట్లుగా అనిపించింది. 240వ నుంచి మరో వీడియోలో చదువుకున్న సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సంస్థ సుఖ్నోభవంతు. శాంతి శాంతి శాంతి.